మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. హాయ్. ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్ ఉప్మా. ఉందా? లేదు, ఎప్పుడో తినేసాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నెంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను. అప్పుడప్పుడు. థ్యాంక్స్. నువ్వెందుకు అక్కడ? ఏ ఎవరైనా వస్తారు కదా? ఓకే, అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే, ఏ ఎవరైనా వస్తారు కదా? నేను వచ్చాను కదా. ఏయ్ లే. అరే నేను వచ్చాను కదండి. ఎక్కడ కూడా అండి. ఏమ్మా నేను కూర్చోలేక? తగ్గిలిపోద్ది నీకు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, హీస్ కమింగ్. ఎవరు? హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు. లోకల్ ట్రైన్స్లో బాత్రూమ్లు ఉండవే. ప్లీజ్ గెట్ అప్. వై? అరే గెట్ అప్ యార్. నేనెందుకు లేగాలి? జస్ట్ మూవ్, గెట్ అప్. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వాట్ నాన్సెన్స్. గో అవే. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా? నాకు చిన్న డౌట్ రా. ఫ్యూచర్లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం? మన చేతిలో లేదు. అంతేలే. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. ఓ, వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మసా? ఈ ₹10 ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవర్ రక్షణ చేస్తున్నావు? ఓవర్ రక్షణ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో ₹10 వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇష్టం లేదు. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు ₹10 వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో, నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ మన శృతికో లేనేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈలోపు మసాలా టీ దగ్గర. నమస్కారం సార్. ఎవడాడు? ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా? ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా? మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి, ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు, చూస్తూ ఉంటావు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా?
ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? బాయ్ సాబ్కి నమస్తే చెప్పాలి. నమస్తే బాయ్ సాబ్. ఆడెవడో పండుగాడని చెప్పా కదా, ఎక్కడాడు? రాయ్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది. అందరూ నీ గురించి చెప్తున్నారు, ఒక్క వీడు తప్ప. నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా. ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం. భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం, ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా. అర్థమైందా? అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏం తాగుతావు? నేను తాగను. భయపడొద్దు, చెప్పు ఏం తాగుతావు? ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడు నీకు ఇచ్చిన పబ్లిసిటీని నమ్మి నీకు పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలు? పిల్లలేంటి? పిల్లలు పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు, ఇది నా కాన్సెప్ట్. నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు. ఆడిని కూడా చంపనివ్వను. నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. త్వరగా బయలుదేరి. సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ, నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా? నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా, అరెస్ట్ చేయకపోతే తప్పు. నేను 2 రకాల పోలీసుని చూసా. ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, నీతి నిజాయితీ అంటారు, దాంతో మాకు ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం లేదు. రెండో రకం ఉంటారు, ముందు స్ట్రిక్ట్గా ఉంటారు, ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు. నువ్వు రెండో రకం అయితే చెప్పు, నా హ్యాండ్ చాలా మంచిది, చాలా మందిని కరప్షన్లో దింపా. కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు, కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఏది కార్ లేదే ఏంటి? ఉచ్చ కార్ లేదే. కోపం వస్తుందా? ఇంకా 4 లాగితే నీరసం వస్తుంది, ఆ తర్వాత కారిది ఉచ్చే. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు, దుబాయ్లో చూస్తున్నాను. భాయ్ బోల్తే ముజే సలాం కర్తే, పావు పకర్తే మేరే. అలాంటి వాడి దొరికాను నేను. వద్దు. ఏం చేస్తావురా? చంపేస్తావా? ఒక కోడిని కోస్తాం, ఒక మనిషి గొంతుని కోస్తాం. కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు. నా దృష్టిలో 2 ఒక్కటే.
2 కోళ్లే. ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను. ఈ కోడి నిద్రపోనివ్వకండి. తిండి పెట్టండి, నీళ్ళేవండి. నిద్రపోతే లాఠీలతో ఎరగొట్టండి. క్రైమ్ ని బిజినెస్ చేసావు కదరా తెరేమో. రే 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 కొట్టనివ్వనరా నన్ను. రే రే నిద్రపోనరా నేను. రే నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను. నిద్రపోను, కొట్టనివ్వను. మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట. ట్రై చేయి. మోల్ సంక్ ఉందా నీకు? నిన్నేరా రే. బెయిల్ వస్తుందిలే, టెన్షన్ పడుకో. బెయిల్ తీసుకురావడానికి ఆలిభాయికి అరెస్ట్ కార్డు లేదు, ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు. ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు. వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు. ఆ మినిస్టర్ అర్జెంట్ గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా. సార్. ఏమయ్యా అలీభాయిని అరెస్ట్ చేసావంట? ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? అలీభాయ్యా? వాడు ఎప్పుడు దొరకాలి సార్. నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను. ఓకే 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 సార్. ఏమయ్యా అరెస్ట్ చేయలేదంటున్నాడు? నేను నిద్రపోవట్లే నేను. ఎవడు వాడు? ఎవరు? నీతో పాటు అరెస్ట్ అయిన వాడు, పక్క సెల్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎవడు వాడు? పిరికాడు. చెప్పరా ఎవడవాడు? జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు. రే బయట నువ్వు అలీభాయివేమో, ఇక్కడ మాకు నువ్వు ఇది ఇది. అయితే కాల్ చంపేయి. బొడ్డులో గన్నుందిగా, చంపేయి. నేనైతే కాల్ చేస్తా. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేశ్తో సన్యాసులతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను రా. ఎవరది? ఏసీపీ కూతురు ఇక్కడే ఉంది. మీ డాడీ నన్ను రేప్ చేశాడు జైల్లో. ఇప్పుడు మా మనుషులు నేను రేప్ చేస్తారు, మీ డాడీకి వెళ్ళి చెప్పు. రేయ్ తీసుకెళ్ళి రేప్ చేయండి. రేయ్ వినపడాలి అరుపులు. నిన్ను చంపేస్తారా మా డాడీ? మీ అందరిలో ఏ ఒక్కడు మిగలడు. ఓ పోలీస్ ఆఫీసర్ని మీ గ్యాంగ్ లోనే పెట్టారా మా డాడీ? నువ్వెలా అరెస్ట్ అయ్యావనుకున్నావు? మీ సీక్రెట్స్ అన్ని మా డాడీకి తెలుసు. I know his father. సూర్య పేరు చెప్పు. సూర్యనారాయణ. ఎక్కడుంటాడు? సూర్యనారాయణ. పశుపతి ఎక్కడ? మీరు? పండు. నైస్ నేమ్. సీ యు లేటర్. ఆటో కేసు తీసుకురా. ఏం జరిగింది? చిన్న గొడవ అయింది. ఒకటి కత్తితో. కట్టా? ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు.
త్వర కట్టు కట్టి. కట్టా ఎలా కడతారా? అన్నయ్య బ్లడ్ పోతుంది అక్కడ. అరే నీ కదా చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమో అన్నావు. వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్టు కట్టి. ఏ బెదిరిస్తున్నావా? ఏ ఎవడ్రా నేను బయటికి లాగండిరా. ఆగమ్మా. ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఏయ్ ఆగు. ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలే. ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నావు. లేదు ఫస్ట్ ఎయిడే. హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. బండ గణేష్ గుర్తుపట్ల. టీవీలో నన్ను ఎప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే ఓ 10 లక్షలు పంపించు. సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలిబాయ్ ఎవడరా? ఆలిబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 days లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. పెడే. వాడికి అలీబాయ్ తెలియదంట, చెప్తా. ఆ నారాయణ గారికి ఫోన్ చేయి. చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు? చెప్తా. ఓసారి పండుగ ఫోన్ చేయి. పండా, నువ్వు ప్రతిదానికి అనవసరంగానే పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇలాంటి దాన్ని మనం పెట్టుకోవాలరా. నారాయణ ఆగు ఆగాగు. వీడిని కాసేపు చూడండి. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి, వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే. నువ్వు డబ్బులి, ఈ నేమ్ అంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు, మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు, మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది నంబర్ 1. ఇక నంబర్ 2, ఈ బండ గణేష్ గారు. వీణ్ణి మాకిచ్చేయాలి. ఏంట్రా, చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా? హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగాను రా. అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా, తెలీదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు. ఎవడరా అలీబాయ్? గురు बैठो बैठो गुरु. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే మెంటల్, నీ ఇష్టం మాట్లాడుకో. నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే? షర్ట్ వదలరా. వదలను బే. ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు. వేద్దాం వద్దా? ఏంటి రాసేది? ఏంటి రాసేది? నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు. అని చెప్పు చాలు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా?
నేను అలీబాయ్ ఎవరో తెలీదరా నీకు? తెలీదు? తెలియదని చెప్పాడుగా, వదిలే. రచ్చ చేసావు కదరా, తేడా వస్తే మెంతరం పోయేవాళ్ళు. నా కొడుకు అవసరం మనకిడు. నన్ను ఏంట్రా? జనరేటర్ పగులుద్ది. నీ ఆ పండుగను లేపేసారా లేదా ఫోన్ చేసి కనుకో. ఎత్తట్లేదన్నా. ఫోన్ ఎత్తడేట్రా.
అనుకుంటున్నట్టు నేను పోకరీని కాదు. క్రిమినల్ని. ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు. बेल्ट निकाल निकाल रे ती చేతి నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు? దేవుడు అన్ని ఇచ్చాడు నీకు. అయితే ఏంటి? ఆడుకుందామా? నేను మగాళ్ళతో ఆడను. కానీ నేను ఆడతాను. రా. నువ్వు వెళ్ళి వస్తాను. కట్టి 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 కట్టే 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 కట్టి 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 రాసి 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 లిప్స్టిక్ రాసి కొట్టేనా 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 భలే దొరికేవరా నాకు. ఇవన్నీ దుబాయ్లో చూశాను. ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పర్వటాడు అనుకుంటే నాకన్నా పర్వటాడు నువ్వు. ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట? నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాయి నీకు. రే అదటివ్వు. ఎరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట. ఇప్పుడు నీ ఇంటికి వచ్చా. చెప్పు. ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయిరా. అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రైసాలా నేను ఎప్పుడో వేసావంట్రా.
నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగను ఒకసారి కలవాలి. డార్లింగ్, నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఆ మంచం, ఈ తాడు ఇలాగే సెట్ చేయి, ఒకసారి ట్రై చేద్దాం. 2 కిలోలు చికెన్ కొట్టుంచు. ఇదిగో సార్, నువ్వు మసాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్టు. అలాగే సార్. పద్దు ఏ సరికి అది నూజివీడు సార్. నూజివీడా ఫ్రెష్గా ఉందా? అది ప్యాక్ చేయి. ఎవర్రా ఎవర్రా అది? చంపేస్తా. పండు ఐసేని బాగా కొడుతున్నాడు. ఎవరది? ఎవరా? ఎవరు? చంపేస్తాను రే. ఎవరా? రే, నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వేను కన్ఫర్మ్ అయిందో చస్తా. ఎవడో చెప్పండ్రా. కమింగ్ హోమ్, చికెన్ తీసుకొస్తున్నా. ఆడదాను విన నువ్వు. అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా? ఏంద్రా ఏంది? ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకున్నా. చాలా మళ్ళీ నాకు కనిపించొద్దు, కాల్చి పారేస్తాను. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.